ఏ చేప పడదాం? ఇక్కడ లైవ్ లో చేపల్ని మనం పట్టుకుని అండ్ ఆల్సో క్రాబ్స్ ని మనం లైవ్ గా సెలెక్ట్ చేసుకుంటే వాటిని టేస్టీగా వండుతారంట. చాలా బాగుంది. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. డిష్తోనే నేను ఫిదా అయిపోయినా. సో నేనైతే ఫుడ్కి కూడా 5/5 ఇవ్వబోతున్నా. ఓవరాల్గా అయితే నా రివ్యూ 5కి 5 ఇచ్చేస్తున్నాను. చేపలంటే నాకు ఇష్టం, రొయ్యలంటే చాలా ఇష్టం, పీతలంటే ఇంకా ఇష్టం. ఇవన్నీ తిని ఎలా ఉన్నాయో చెప్పడం అంటే చాలా 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 ఇష్టం. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు శశి టీవీ. దిస్ ఈజ్ ఆర్జే అమల. ఈరోజు కోంపల్లిలో ఉండే జింగి రెస్టారెంట్కి వచ్చేసాం. ఇక్కడ లైవ్ లో చేపల్ని మనం పట్టుకుని అండ్ ఆల్సో క్రాబ్స్ ని మనం లైవ్ గా సెలెక్ట్ చేసుకుంటే వాటిని టేస్టీగా వండుతారంట. అండ్ సీ ఫుడ్ కి పెట్టింది పేరు అని చెప్తున్నారు. మరి చూద్దాం ఇక్కడ అంబియన్స్ ఎలా ఉంది, ప్రైసెస్ ఎలా ఉన్నాయి అండ్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ఎలాంటి వాళ్ళు రావచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే విత్ నో మోర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో బయట మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఈ గేట్ నుంచి ఇలా లోపలికి వెళ్తే చూడ్డానికి ఏదో ఒక ఇంటి బయట ప్రశాంతంగా కుర్చీలు వేసుకుని గార్డెన్ లాగా అనిపించింది. అండ్ పార్కింగ్ కి మహా అంటే ఒక ఈ లేన్ వరకే మాత్రమే వెహికల్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉందన్నమాట. మనకి చిన్న చిన్న బాతులు, కోళ్ళు ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే అవుట్డోర్ లో అంబ్రిల్లాస్ పెట్టి వుడెన్ చైర్స్ తో లైక్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడడానికి. అండ్ ఆల్సో కిడ్స్ వచ్చినా ఆడుకోవడానికి బయట చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రీ. అక్వేరియం లో నార్మల్ ఫిషెస్ ఉన్నాయి. సో దట్ చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది, కిడ్స్ కి బాగా నచ్చుద్ది ఇలా చూడడం అంటే. బోత్ ది సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ చిన్నవి అక్కడ పెద్దవి. ఎవరైనా మంచిగా బర్త్డే అలాంటి సెలబ్రేట్ చేసుకోవాలి అంటే బయట మంచి స్పేషియస్ గా ఉంది. ఒక ప్రైవేట్ హట్ లాంటిది కూడా ఉంది. అండ్ వాటికి హ్యాపీ బర్త్డే అని కూడా రాసింది అనమాట. అండ్ ఆల్సో కొంచెం ఎప్పుడు రెస్టారెంట్ లో ఇండోర్ లో కూర్చోవడం ఇస్ వెరీ కామన్. ఇక్కడ ఇండోర్ అవుట్డోర్ కూడా ఉంది అండ్ అది కూడా చాలా బాగుంది. అండ్ నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. సంథింగ్ లైక్ సో కొరమైన ఫిష్ అయితే నా కోసం వెయిట్ చేస్తుంది. ఏ చేప నన్ను తిట్టుకుంటుందో. యూజువల్లీ అక్కడ నెట్ రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం లైవ్ లో దాన్ని క్యాచ్ చేసుకుని దాన్ని తందూరి చేసుకుని తినబోతున్నాం. నేను పక్కన ఏ చేప పడదాం? అలా ఒక్కసారి మెన్యూని స్కాన్ చేసేద్దాం. బేసిక్గా అక్కడ ఎంట్రీలో పెట్టారు కానీ దాంట్లో లేని ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ నాకు తెలిసిన అప్డేట్ అంటే వెరీ సూన్ వాళ్ళు మెన్యూని కూడా అప్డేట్ చేయబోతున్నారు. క్రాబ్ షేప్లో పెట్టబోతున్నారు. అందులో ఇంకా కొత్త ఐటమ్స్ కూడా యాడ్ ఆన్ అవుతాయంట. ఓ సూప్స్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినవి కొన్ని. బేసిక్గా మనం ఎప్పుడు పోయినా చికెన్ సూపు ఇట్లాంటివి ఉంటాయి కానీ ఇక్కడ ఫిష్ది అండ్ ఆల్సో అలాగే రొయ్యల సూపు అండ్ క్రాబ్ సూప్ అంట. నేను ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. సో అది ట్రై చేస్తాను. సో వీటి ప్రైజెస్ నేను ఏదైతే ట్రై చేస్తున్నానో వాటి ప్రైజెస్ కూడా తినేటప్పుడు చెప్తాను అనమాట, ఎంతలో ఉన్నాయి ఏంటి అనేది. సరే నాకేం తినాలనిపిస్తుంది మైండ్లో? చేపల పులుసు, క్రాబ్ పులుసు, ఓకే. వీళ్ళ దగ్గర వీళ్ళ రెస్టారెంట్ స్పెషల్ ఒకటి ఉంది. సో ఆ డిష్ కూడా మనం ట్రై చేద్దాం. అండ్ ఆబ్వియస్లీ మనం ఇందాక చేపని కష్టపడి పట్టాం కాబట్టి ఆ కొర్రమేను ఫుల్ తందూరి ఫ్రై లాగా రాబోతుంది అనమాట. అది కూడా ట్రై చేద్దాం. అండ్ వెజ్లో లైక్ మనం పన్నీర్ టిక్కా అది ఒకటి, ఇంకొన్ని స్టార్టర్స్. ఇలా కాదు, డైరెక్ట్ ఫుడ్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. ఆర్డర్ ఓకే, ఇటు రండి ప్లీజ్.
ఆర్డర్ అయితే చేసేసాం. చాలా చాలా ఐటమ్స్, మీరు అసలు ఇమాజిన్ కూడా చేయలేరు. ఈ ఒక్క మనిషి ఇన్ని ఫుడ్ ఐటమ్స్ ఎలా తింటుందని షాక్ అవుతారు కూడా. అండ్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. కాకపోతే మనం కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ కుకింగ్ మనం ఎలా చెప్తామో అలా చేస్తారు కాబట్టి ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం, ఎందుకంటే లైవ్గా కుక్ చేస్తారు. సో మనం ఒక గంట అయినా వెయిట్ చేయాల్సిందే. వెయిటింగ్ చాలా కష్టం కదా ఫుడ్ కోసం వెయిట్ చేయడం. లెట్స్ వెయిట్. Congratulations and celebrations. అదనమాట. సో ప్రతి ఒక్కరికి ఒక కన్సర్న్ ఉంటుంది, ఏమైనా సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళాలి, దానికి సపరేట్ అమౌంట్ పెట్టాలి థింగ్స్ అని చెప్పేసి. సో యూ కెన్ సెలబ్రేట్ ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ హియర్, అది కూడా ఫ్రీగా. ఇంట్రెస్టింగ్ రైట్? ఫుడ్ వచ్చేస్తుంది. ఏ క్యా హై? Prawns stick है मैम. ఓకే, ప్రాన్ స్టిక్, fish. Finger with tartar sauce. Oh wow, what is the speciality of this sauce? ये tartar sauce है मैम. ये क्रीमी थोड़ा आएगा. फिश के साथ में इसका अच्छा टेक्सचर है. ओके, थैंक यू. और दूसरा डिशेस कब आते हैं? ये वंजरम किंग फिश पैन फ्राई. वंजरम किंग फिश फ्राई. ओके, ये हमारा स्टफिड क्रैब है. वाओ, माय फेवरेट. ये सी फूड चाउडर सूप है. हमारा यहाँ का सी फूड स्पेशल सूप है. ओके, और सी ये फूड crab का सूप. सूप है. क्रैब हॉट एंड सॉर. ओके, क्रैब सूप. ये गार्लिक प्रॉन स्टिक है मैम. गार्लिक प्रॉन स्टिक. ये पनीर टिक्का. पनीर टिक्का. ये कोरामेनो फुल फिश फ्राई. I am waiting for it. Coramino full fish tandoori. So delicious. బేసికల్లీ వాళ్ళు టేబుల్ మీద పెట్టేదాకా కూడా నేను ఆగలేకపోతున్నాను, చేతిలోనే తీసుకుంటున్నాను. మేబీ ఇది చాలా ఆడ్గా అనిపించవచ్చు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. ये डायनेमिक प्रॉन्स है. ఫస్ట్గా థ్యాంక్ యూ. సోడా బీ హే యా, ఇంకా చాలా ఉన్నాయి, వస్తున్నాయి. పెద్ద లిస్ట్ అని చెప్పాను కదా. ये जिंग स्पेशल पुलाव है. బేసికల్లీ దీనికి ఒక స్పెషల్ థింగ్ ఉంది, అదేంటో చెప్తాను. ఇది ఇక్కడ పెట్టుకుందా. ये उसके साथ में कोड़ी पुल्स आएगा ये पुलाव के साथ. ఓకే, కోడి పులుసు. ఐ ఫీల్ లైక్ నేను ఒక బీచ్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది గొడవ చూస్తుంటే. क्रैब कीमा बिरयानी. మస్ట్ ట్రై చేయాల్సిన థింగ్, క్రాబ్ కీమా బిర్యానీ. ఫుడ్ ఫెస్టివల్. ये पीतला पुल्स है. क्रैब करी. పీతల పులుసు, చేపల పులుసు. సో ఆ రెండు తినడానికి రైస్, ఏదైనా నంచుకుని తినడానికి రోటీ. ఓవరాల్గా ఎన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే నేను టేస్ట్ చేయాలనుకోవడానికి ఒకటే ప్రయోర్ రీజన్ ఏంటంటే ఈ ప్లేస్ నాకు యాంబియన్స్ చాలా బాగా నచ్చింది. ఫుడ్ బాగుంటే చాలామందికి రికమెండ్ చేయొచ్చు, ఎందుకంటే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన దానికి వీళ్ళు స్టార్ట్ చేసి జస్ట్ 6 months అయింది కాబట్టి ఎక్కడ కూడా పెద్దగా ప్రమోషన్ చేసుకోలేదు. మైట్ బీ ఇంత అమేజింగ్ అండ్ ఎన్ని ఆప్షన్స్, అది కూడా సీ ఫుడ్లో ఎన్ని బెటర్ ఆప్షన్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ మనం ఎన్ని ట్రై చేస్తేనే కదా బెటర్గా చెప్పగలము. థ్యాంక్ యూ. ఏది తినాలి? ఓకే, బేసిక్గా ఒక ఆర్డర్లో వద్దాం, సూప్స్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎన్ని ఫుడ్ ఐటమ్స్ కళ్ళ ముందు పెట్టుకొని ఇంకా కంట్రోల్గా ఉండడం నా వల్ల అసలుకే కాదు. ఫస్ట్ మనం అయితే సూప్స్ నుంచి ట్రై చేద్దాం. సీ ఫుడ్ చౌడర్, ఇది వైట్ కలర్లో ఉంది. ఓకే, ఇది మనకి కొంచెం పెప్పర్ టేస్ట్. ఇప్పటి వరకు అయితే నేను చాలా సూప్స్ ట్రై చేశాను కానీ దిస్ వాజ్ లైక్ వెరీ వెరీ యూనిక్ అనమాట. క్రాబ్తో చేసిన సూప్, హాట్ అండ్ సోర్.
క్రాబ్ పీసెస్, గార్లిక్, కొంచెం స్పైసీగా నిజంగానే చాలా బాగుంది. ఫిష్ ఫింగర్స్ ట్రై చేయబోతున్నాం. అండ్ వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ సాస్ ఉంది, దాంతో ట్రై చేయబోతున్నాం. అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. బా ఇంతకన్నా ఏం చెప్పాలి, ఇది ఒక్క డిష్తోనే నేను ఫిదా అయిపోయినా. తర్వాత నేను ట్రై చేయబోతుంది ప్రాన్స్ స్టిక్స్. అండ్ ఎంత నీట్గా ఇస్తున్నారు అంటే ఇది ఒక్కటి చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒక అంబ్రిల్లా పెట్టేసి కప్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ సాసెస్ లాగా పక్కన నంచుకోవడానికి ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఆల్సో నేనైతే అన్నీ ఇట్లా మిక్స్ చేస్తున్నా ఒకటేసారి, బికాజ్ మీకు తెలుసు కదా నేను అన్నీ క్లమ్జీగా తింటా అని. ఇది చాలా క్రిస్పీగా ఉంది కాబట్టి చాలా చాలా బాగుంది. మనం చాలా డైనమిక్గా ఉంటాం, అందుకోసమే మనం ఇప్పుడు ట్రై చేయబోతున్నాం డైనమిక్ ప్రాన్స్. సో ఇవి చూడడానికి చాలా బాగుంది. అండ్ నాకు బేసిక్గా నేను డైట్ చేసే పర్సన్ కాబట్టి నాకు కొంచెం ప్రోటీన్ అండ్ ఆల్సో సలాడ్స్తో నంచుకుని తినడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇట్ లుక్స్ డెలీషియస్. పైన నువ్వులు కూడా వేశారనమాట. టేస్ట్ చేసి చెప్తాం. చాలా బాగుంది. ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. ఏ ఫ్లేవరో కూడా చెప్పలేను కానీ బట్ అదిరిపోయింది. క్రాబ్ బేసిక్గా నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, ఒకటి చాలా రేర్ ప్లేసెస్లో దొరుకుద్ది. మనం హ్యాపీగా హ్యాండ్స్ యూజ్ చేసేస్తాం కాబట్టి దీన్ని ఇలా తీసుకుని ఫస్ట్ టైమర్స్కి అయితే నేను ఖచ్చితంగా ఇది ట్రై చేయమని చెప్తాను. అండ్ పీతలు ఇష్టపడే వాళ్ళకి చెప్పనక్కర్లేదు, ఎనీ ఫామ్లో పీతలు ఉంటే చాలు తినేస్తారు, బతికింది తప్ప. వంజరం పాన్ ఫిష్ ఫ్రై. సో మనకి ఇట్లా 4 పీసెస్ చేత్తో హాయిగా తినబోతున్నాం అన్నమాట. ఓ మై గాడ్. కరివేపాకు ఫ్లేవర్ పైన తెలుస్తుంది. నేను ఫిష్ అంటే పడి చచ్చిపోతా, రొయ్యలు అంటే దానికోసం ఎక్కడికైనా వెళ్ళిపోతా, క్రాబ్ కోసం అయితే ఇంకా చెప్పే అవసరం లేదు, ఎవ్వరికి ఇవ్వకుండా తినేస్తా. సో ఈ 3 నా పక్కన పెడితే నేను దేనికి బెస్ట్ అని ఇవ్వాలి? ముందైతే పీతలకి ఇస్తాను, ఎందుకంటే చాలా బాగా నచ్చింది నాకు, అన్నీ నచ్చాయి. అండ్ డైనమిక్ దానికైతే డైనమిక్ రేటింగ్ ఇవ్వాల్సిందే. ఇది స్పెషల్ ఫిష్, దీన్ని డిసప్పాయింట్ చేయలేను. దీనికి కూడా ఇస్తా, కొంచెం ఒక పాయింట్ తగ్గించిస్తా, ఓకేనా? మరి అంతా బాగానే ఉంది. నాన్ వెజ్ వాళ్ళు మాత్రమే వస్తే ఈ అన్ని స్టార్టర్స్ ఎంజాయ్ చేస్తారు. మరి వెజ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకునే వాళ్ళకి మీ అందరి కోసం అదిరిపోయే పన్నీర్ టిక్కా మంచి చట్నీతో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా ఒక పన్నీర్ పీస్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన దాంట్లో నంచుకుని ఎంత డెలిషియస్గా ఉంది కదా చూడడానికి. మీరు అర్జెంట్గా ఇక్కడికి వచ్చి ట్రై చేయాల్సిందే. నేను డైట్ స్టార్ట్ చేసినప్పటికెళ్ళి, అంటే ఎన్ని తింటూ కూడా డైట్ అంటున్నావా అమలా అంటే అప్పుడప్పుడు చేస్తాను. అప్పుడు పన్నీరులో ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి దాన్ని కుక్ చేసుకుంటా. నేను వండుకుంటే అసలు బాగోదు, రెస్టారెంట్కి వచ్చి తింటే మాత్రం అద్దరిపోయింది. రొయ్యలు అంటే నాకు ఇష్టం, రొయ్యల్ డిష్ అంటే నాకు ఇష్టం. మనం ట్రై చేయబోతున్నాం తర్వాత ప్రాన్స్ టిక్కా. సో ఇదైతే చాలా బాగుంది చూడ్డానికి. పైన కూడా లైక్ కొంచెం స్పైసీగా ఉంటుందేమో అని నాకు డౌట్ అనిపిస్తుంది. గార్లిక్ ప్రాన్ టిక్కా డైనమిక్ది కొంచెం క్రిస్పీగా జ్యూసీగా తగిలింది. ఇది కూడా అలాగే ఉంది, కానీ టేస్ట్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఇదైతే కొంచెం స్పైసీగా ఉంది. గార్లిక్ టేస్ట్, ఆ చిల్లీ టేస్ట్ ఇంకా ఎక్కువ తెలుస్తుంది.
నేనైతే నా పెద్ద గ్యాంగ్ తీసుకొచ్చేసి ఇక్కడ జాతర చేయబోతున్నా. నాకైతే అర్థమైంది. నీటిలోని చేప వచ్చి అలా నా ఎదురుగా ఉంటే దాన్ని తినకుండా ఉండడం ఎలా కష్టం. సో రైట్ నౌ నేను ట్రై చేయబోతున్న దిస్ మస్ట్ ట్రై డిష్ కొరమేను తందూరి ఫిష్ అనమాట. యూజువల్లీ దీంట్లో టైప్స్ ఉంటాయి. మీడియం అయితే 800, ఇంకా లార్జ్ సైజ్లో కావాలి అంటే 1200 రూపీస్లో ఉంటుంది. సో మీకు వచ్చే గ్యాంగ్ బట్టి, మీరు తినే క్వాంటిటీ బట్టి మీరు వాళ్ళకి అడగొచ్చు అనమాట. డెలీషియస్గా ఉంది, ఫ్లేవర్ఫుల్గా ఉంది, అదిపోయింది. చిట్టి ముత్యాలతో కనిపించే ఈ డెలీషియస్ ఫుడ్ని అయితే మనం ట్రై చేయబోతున్నాం. ఇది వచ్చేసి ఈ రెస్టారెంట్ స్పెషల్ పులావ్ రొయ్యలతో అండ్ ఆల్సో చికెన్ పీసెస్తో ఉంటుంది. వేడి వేడిగా పొగలొస్తుంటే చికెన్ ఐటమ్ అలా వేసుకుని పైన ఉన్న రొయ్యలు కూడా మనమే వేసుకుని, ఎందుకంటే పక్కన ఎవరైనా వస్తే పీసెస్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాం కదా, చికెన్ కర్రీ వేసుకుని నంచుకుని తినబోతున్నాం అనమాట. అమోఘం, అమృతంలాగా అనిపిస్తుంది. ఇచ్చి పడేశాడు ఎవడో కానీ చెఫ్, ఎవరో కానీ అదరగొట్టేశారు. తర్వాత నేను ట్రై చేయబోతుంది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ క్రాబ్ కీమా బిర్యానీ. చూడడానికి చాలా బాగుంది కదా. లుక్ ఎట్ దిస్. పైన ఆ క్రాబ్ స్టఫ్ అండ్ ఇది అదిరిపోయింది, అదిరిపోయింది, అదిరిపోయింది. అండ్ ఇక్కడ రోటీస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. చేపల పులుసు వచ్చాయి. నేను డైరెక్ట్ దీంట్లోనే అట్లా, తెలుసు కదా నేను చాలా చెత్తగా తింటాను, ఎందుకంటే న్యాచురల్గా మనం ఇలాగే తింటాం కాబట్టి. ఆహా, ఎంత బాగుందో. చాలామంది టీలో మురుకులు నంచుకుంటారు కదా, ఎస్పెషల్లీ హైదరాబాద్ వాళ్ళకైతే ఇది చాలా చాలా ఇష్టం. సో నేను అలాగా అన్ని గ్రేవీస్లో రోటీస్ నంచుకుంటాను. చేపల పులుసు అలా కొంచెం గుప్పెడు అన్నం తీసుకుని, మళ్ళీ పీతలు ఫీల్ అవుతాయి కాబట్టి దానికి కూడా ఉంచుకుంటున్నా. అలా చేపల పులుసు కూడా వేసుకుంటాను. పులుసు 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 చేపల పులుసు. చేపల పులుసులో చేప ముక్క తీసుకొని పులుసులో అలా అన్నంని కలుపుకొని చాలా అథెంటిక్గా ఉంది. తింటుంటే ఏదో ఊరికి వెళ్ళిపోయి ఊరిలో చేపల పులుసు ఉంటుంది కదా, అలాంటి ఒక టేస్ట్. ఖచ్చితంగా చేపల పులుసు ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. వేడి వేడి బ్రౌనీ అండ్ మనం దాన్ని కొంచెం ఐస్ క్రీమ్తో మిక్స్ చేసుకుని ఫుడ్ అంతా తినేసిన తర్వాత ట్రై చేయండి. పీతల పులుసు అలా మనం అన్నం తీసుకుని, పీతల పులుసు కొంచెం ఓపిక్గా తినాలన్నమాట. పీత 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 బాగుంది. అండ్ పీతలు తినడం అనేది ఒక ఆర్ట్. సో దాన్ని స్లోగా ఓపిక్గా తినాలి. సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. అంతే, మాటలు లేవు. ఏ ఐటెంకి ఐటెం ఒకదాని మించి ఒక టేస్ట్ అయితే ఉంది. అండ్ ప్రెజెంటేషన్ దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా అద్దరగొట్టేశారు. నేనైతే తినేసి ఇవన్నీ ఎలా అనిపించింది ఏంటి అనేది ఓవరాల్ రివ్యూ ఇస్తాను. తినేసా, నాకు నచ్చిన ఫుడ్స్ అన్నీ తినేసా, సీ ఫుడ్స్ అన్నీ తినేసా. సో లాస్ట్లో తెలుసుగా మనకి చాలా ఇష్టమైన గోలీ సోడా. ఓవరాల్గా యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్పేస్. సో మంచిగా మీరు బయట ఆడుకోవచ్చు, టైం స్పెండ్ చేయవచ్చు, ఫ్యామిలీతో రావచ్చు. అండ్ ఆల్సో ఫుడ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి.
సో నేనైతే ఫుడ్కి కూడా 5 ఇవ్వబోతున్నా. ఓవరాల్గా అయితే నా రివ్యూ 5కి 5 ఇచ్చేస్తున్నాను. ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో రావడానికి ద బెస్ట్ ప్లేస్ అంతే ఇంకా.